నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారంట కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి రోజుకో రకంగా మాట్లాడుతున్నా ఆయన మాత్రం తనకేం పట్టనట్లు నియోజకవర్గ అభివృద్ధి మీద శ్రద్ధ చూపుతున్నారట. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారట రామిరెడ్డి ప్రతాపరెడ్డి. కావలి తాజా రాజకీయాలపై ఓ లుక్కేద్దాం. వస్త్ర ప్రపంచానికి మారుపేరుగా రాష్ట్ర ఖజానాకి భారీగా ఆదాయం తెచ్చే నియోజకవర్గం కావలి. ఇక్కడ నుంచి ఎంతో మంది హేమాహేమిలో పార్లమెంటుకు, అసెంబ్లీకి వెళ్లారు. అయితే ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2 సార్లు విజయం సాధించి తిరుగులేని నాయకుడిగా ముందుకు సాగుతున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి 2024 సాధారణ ఎన్నికల్లో కావలి ప్రజలు దిమ్మ తిరిగే రీటార్టిచ్చారు. కావలి నియోజకవర్గ చరిత్రలో ఎవరూ గెలవని విధంగా 30,000 ఓట్ల భారీ మెజార్టీతో కృష్ణారెడ్డిని గెలిపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఓటమిని జీర్ణించుకోలేని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేపై రగిలిపోతున్నారట. తనను పక్కకు తప్పిస్తే బై ఎలక్షన్స్ వస్తుందని, ఆ ఎన్నికల్లో గెలవాలన్న పట్టుదలతో రామిరెడ్డి ఉన్నారంటూ సాక్షాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పారంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. అంతేకాదు, తన క్వారీపై డ్రోన్ ఎగిరేసి తన కదలికలను తెలుసుకుని హత్యా ప్రయత్నం చేశారంటూ రామిరెడ్డి ప్రతాపరెడ్డిపై కేసు నమోదు చేశారు కావ్య కృష్ణారెడ్డి. ఈ కేసులో 4 రౌడీ షీటర్లను కూడా జైలుకు పంపారు. ఇక అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారట. ఆయన దేశం విడిచి వెళ్లిపోయారంటూ ఆయన అనుచరులు చెబుతున్నారట. అయితే కావలి నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి దారుణమైన సంఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటమి చెందితే ఇలా హత్యా ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను ప్రజలలో ఫెయిల్ చేయడానికి మాజీ ఎమ్మెల్యే రకరకాల కుట్రలు చేస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, నియోజకవర్గంలో సమస్య తేవడానికి కొందరు పనిగట్టుకుని కావలిలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడేలా చేశారట. ఇది కూడా మాజీ ఎమ్మెల్యే చేయించారన్న టాక్ కూడా కావలిలో వినిపిస్తోంది. ఇంత జరుగుతున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాత్రం కేవలం నియోజకవర్గ అభివృద్ధి మీదే దృష్టి పెట్టారట. నియోజకవర్గంలో సంవత్సరాల తరబడి అభివృద్ధికి నోచుకుని రోడ్లు, కాలువలు, బ్రిడ్జిలు నిర్మిస్తూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారట. కొన్ని చోట్ల తన సొంత నిధులు సైతం ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు ఆగకుండా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అవ్వకముందు నుంచే తన ట్రస్ట్ ద్వారా ఎన్నో అభివృద్ధి పనులు, పేదలకు అండదండగా ఉన్న కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రెట్టింపు సాయం చేస్తున్నారన్న టాక్ కూడా నియోజకవర్గంలో వినిపిస్తోంది. మరో విషయం ఏంటంటే, దేనికైనా సై అంటూ తొడగొట్టిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీరా క్వారీ విషయంలో హత్య కేసు నమోదైన తర్వాత జంప్ అవడంపై కావలి జనం కామెడీ చేస్తున్నారట. అన్ని డైలాగులు కొట్టిన పెద్ద మనిషి ఇప్పుడు దేశం విడిచిపోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారట కావలి జనం. మొత్తానికి ఇప్పుడు తమకు సరైన నేత వచ్చారన్న టాక్ కావలి నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.